హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఆయన బయటకు తీసుకొచ్చిండు. ఓన్లీ మేము ఇద్దరమే వచ్చినాం చూడండి. ఇక మా ఆయన హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. వేస్ట్. ఎందుకంటే ఇవాళ మా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి మేమే వచ్చినాము. కొంచెం చిన్న పని మీద వచ్చినాము. ఇది ఆకలి అవుతుందంటే బావచ్చి దగ్గర తీసుకొచ్చింది. ఇక బిర్యానీ, మటన్ బిర్యానీ తింటున్నాం చూడండి. మా ఆయనకు వేడివేడిగా ఉండాలి, సూప్ కొంచెం చల్లగా ఉంది, దానివల్ల చెప్తుండు. కానీ బిర్యానీ మాత్రం బాగుంది, స్పైసీగా బాగుంది ఫ్రెండ్స్. మా ఆయనకేమో సూప్ ఒకటి నచ్చలేదు, సూప్ చల్లగా ఉందంట ఆయనకి. చల్లగా ఉంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, స్పైసీ సూపర్ ఉంది. సేమ్ ఇంట్లో వేసుకున్నట్టే మా ఆయన ఇంట్లో వేస్తాడు అప్పుడప్పుడు, సేమ్ అలాగే ఉంది. అయినా సూప్ ఒకటే నాకు నచ్చలేదు, కానీ బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం పిల్లలు లేని మేము బయటికి వచ్చినాం. బయటకు చిన్న పని మీద వస్తే ఇక ఆకలి అవుతుంది అనేసి తింటున్నాము. బిర్యానీ ఎప్పుడు చికెన్ బిర్యానీ తింటుంటే, కానీ సార్ మా ఆయన మటన్ బిర్యానీ ఆర్డర్ చేసిండు. ఇదిగో మా ఆయన మాట్లాడారు. అందరినీ అట్లా. కానీ రెస్టారెంట్ మాత్రం నీట్గా సూపర్ ఉంది. అక్కడ రెస్టారెంట్ మాత్రం నీట్నెస్ చాలా మంచి మెయింటెనెన్స్ చేస్తారు, చాలా బాగుంది, నచ్చింది రెస్టారెంట్. కానీ మా ఆయనకి అయింది కదా ఒకటి సూప్ ఒకటి చల్లగా ఉందని అది ఒక్కటే డిస్టర్బాయింట్ అయ్యిండు, కానీ బాగుంది. బాగా లేదు, డిసప్పాయింట్ అయిందని కాదు. ఇగో ఇది మోతేబారి కాదు, ఇట్లా తెచ్చి అన్నీ ఉండాలిడా. మా ఆయన చూడ ఎట్లా చేస్తుండో. ఇంకోటి ఏంటంటే థమ్స్ అప్ దేమంటే స్ప్రైట్ తెచ్చారు, అదొకటి డిస్టర్బెన్స్. మేము స్ప్రైట్ ఏమో బాటిల్ అడిగినాము, స్ప్రైట్ ఇది బవర్చి మళ్ళా మెయిన్ బ్రాంచ్. ఈ బ్రాంచ్లో స్ప్రైట్ ఇస్తారు అన్న. థమ్స్ అప్ దేమంటే థమ్స్ అప్ అయినా అయిపోయిందంట. భయం వచ్చింది, గరంలోనే పీకనికి తింటున్నాం మేడం. మేము 350 రూపాయలు పెట్టి ఇందులో గరం సూపు గరం లేదు, ఇక్కడ నీ చేత కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే గరం లేదు, తింటే తినండి లేకపోతే వండి. ఇది మాత్రం పక్కా. ఇగో ఈ సూప్ గరం లేదు, ఇది బిర్యానీ గరం ఉంది, నార్మల్. సూప్ మాత్రం గరం లేదు. వీళ్ళు ఏమంటారు అంటే లేదు మా దగ్గర గరం లేదు. చూడు ఎట్లా కూర్చున్నారు ముగ్గురు రకం వెయిటర్లు వాళ్ళు. ఇప్పుడు కౌంటర్ దగ్గర పోతా, అప్పుడు చెప్తా కౌంటర్ దగ్గర పోయి. अरे गलत मत समझो, अच्छे के लिए बोलता हूँ मैं, अच्छे के लिए बात कर रहा हूँ. देखो अभी भी रिकॉर्डिंग हो रहा, अच्छे के लिए बोल रहा हूँ मैं. गदे ना मेरे को, मैं थम्स अप के लिए बोला, वो स्प्राइट लाया है. चलो ठीक है, चलने दो. అన్న ఇది బ్రవచ్చి, ఇది బవచ్చి హోటలు. కానీ స్పైసీ మంచిగా ఉంది,
తెచ్చుడు మాత్రం పైసీ మంచిగా తెచ్చిరు, కానీ ఒక్కటి గ్రేవీ మాత్రం కూల్ తెచ్చిరు వీళ్ళు. వీళ్ళకి ఏ వీళ్ళకి ఏం చేయాలో ఇగో ఈ అన్న తెచ్చిండు, ఇగో ఈ అన్న, ఇగో ఈ మనిషి తెచ్చిండు. ఇన్ని కూల్ తేవద్దు బెట్ట గ్రేవీ. ఇగో సార్ చెప్పేదే ఉన్నాడు ఆల్రెడీ. అరే జర ఏమన్నా నీట్గా ఇవ్వండి, హీట్గా ఇవ్వండి అని చెప్తున్నాడు. ఈ సార్ వచ్చిండు నీట్గా తెచ్చిండు. ఇప్పుడు ఇగో హ్యాపీగా తిన్నా. ఇది బవర్చి, ఇది ఏది మన ప్రగతి నగర్ ఎక్స్ రోడ్లో బవర్చి హోటల్ ఇది. మేము వస్తా పోతుంటే నేను ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని పోతుంటా నైట్లా 10 గంటలకు. నేను డ్రైవర్ను, తీసుకొని పోతుంటా. అంత మంచిగానే ఇస్తారు. కాకపోతే మరి ఏమైందో ఈరోజు నాకు అర్థమవుతలేదు. ఏమైంది సార్ చెప్పండి, ఏమైందో చెప్పండి. ఎందుకు అది చల్లగిచ్చిర్రు? అంతేనా? స్పైసీ మాత్రం డన్. నీకు ఇస్తా బ్రదర్. స్పైసీ అంటే స్పైసీ తెచ్చి ఇచ్చింది కానీ ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. నేను హెవీ డ్రైవర్ను. ప్రతి బ్రాంచ్లో బెంగళూరు పోని, నేను అనంతపూర్ డిస్టిక్, చిత్తూరు పోని, నార్త్ ఇండియా ముంబై పోని, ముంబైలో పోయినా, కలకత్తా పోయినా, నేను బవర్చి అక్కడ 2 బ్రాంచులు 3 బ్రాంచులు ఉన్నాయి కదా? ఉన్నాయా లేదా? ఉన్నాయంటూ నేను అలా తింటా కాబట్టి నాకు నచ్చింది అది. థ్యాంక్ యూ. సారీగా ఎక్కువైపోతుంది లెంత్.